వాళ్ళు కెనడాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వారికి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కూడా ఇప్పటికే రివీల్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ రైట్ ఉషా, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు కానీ దర్యాప్తు ఎప్పటి వరకు కొనసాగిస్తారు? అంటే ఇప్పుడు కూడా తాత్కాలికంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు కానీ నెక్స్ట్ ప్రకటన వచ్చేదాకా కూడా నిలిపివేస్తున్నట్లయితే మనకి సమాచారం అందుతోంది. ఈ నిలిపివేత ఎప్పటి వరకు కొనసాగించవచ్చు అంటారు? ఖచ్చితంగా గ్రేసీ, ఈరోజు మొత్తం కూడా ఈ విమాన సర్వీసెస్లో అహ్మదాబాద్ నుంచి వెళ్ళేటటువంటి విమాన సర్వీసెస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే ఈరోజు టేకాఫ్ అయ్యేవి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు టేకాఫ్కి విమానయాన సర్వీసులు అన్నింటినీ కూడా క్లోజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి విమానం కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ భారీ విధ్వంసమే జరిగింది కాబట్టి ఏదైతే ఫ్లైట్ క్లాష్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విమానయాన సిబ్బంది, అలాగే చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్ వింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా సిబ్బంది కూడా అక్కడ సహాయక చర్యలో భాగంగా అక్కడ పాల్గొంటున్నాయి. కాబట్టి అలాగే విమానయాన సర్వీసులకి సంబంధించి కూడా క్రూ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ విమానంలో 242 మంది ప్రయాణించే వారిలో దాదాపుగా కూడా క్రూ ఏదైతే ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచి పైలట్ల వరకు చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో పనిచేసేటటువంటి సిబ్బంది దాదాపు 11 మంది ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే పైలట్లు ఇద్దరిని మినహాయిస్తే దాదాపు 11 మంది క్రూ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ క్రూకి సంబంధించి కూడా ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు, అలాగే అక్కడ ప్యాంట్రీకి సంబంధించి కావచ్చు, మొత్తం ఇదంతా కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇందులో మరణించారు అనేది మాత్రం ప్రాథమికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 100 మంది దాకా ఇందులో మరణించినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఇది మొత్తం కూడా అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. గ్రేసీ రైట్ షా, అలాగే ఎయిర్ ఇండియా కూడా చాలా త్వరగా దీనికి స్పందించి ప్రయాణికుల కోసం అంటే ప్రమాదంపై విచారణకు పూర్తి సహకారం కూడా అందజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్, అంటే ఎవరు మరణించారు, ఎవరికి ఎలాంటి గాయాలయ్యా, ఇలాంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా విడుదల చేసినట్టు మనం తెలుస్తోంది. మరి దానికి సంబంధించి చర్యలు ఎలా సాగుతున్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గుజరాత్కి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ వింగ్ ఏదైతే ఉందో ఒక అఫీషియల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని రివీల్ చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ సహాయంతోనే ఎంతమంది ఇందులో భారతీయులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అటు బ్రిటన్కి సంబంధించి వారే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకున్నట్టయితే భారతదేశానికి సంబంధించి తో పోలిస్తే సెకండ్ ప్లేస్ బ్రిటన్కి సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు దేశాల కుటుంబ సభ్యులు అలాగే మిగతా కెనడాకి సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అయితే కనుక్కుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సహాయక చర్యలు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ చాలా హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి ప్రారంభమైనటువంటి ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే చీకటి పడితే మళ్ళీ కష్టం కాబట్టి మొత్తం మీద ముందుగానే క్లియర్ చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అహ్మదాబాదే కాకుండా గుజరాత్కి ఇంకా సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పటికే దాదాపుగా 90 మంది దాకా చేరుకున్నాయి. అదనపు బలగాలని కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, మిగతా సిబ్బంది ఏవైతే ఉన్నాయో లోకల్ గా ఉన్నటువంటి గుజరాత్ కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సహాయక చర్యల్లో భాగంగా పాల్గొన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం అఫీషియల్ గా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి అథారిటీ ఒక ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా రివీల్ చేసింది కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే చిన్నారులు 2 ఉన్నారు, వృద్ధులు దాదాపుగా 100 పైచిలుకు ఉన్నారు. మిగతా భారతీయులు అధిక శాతం ప్రయాణిస్తున్నారు. భారతీయుల తర్వాత చూసుకున్నట్టయితే బ్రిటన్ కి సంబంధించినటువంటి వారు చాలా అధికంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ రైట్ ఉషా, అలాగే ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను కూడా మన అవుట్పుట్ ఎడిటర్ రాజమౌళి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రాజమౌళి చెప్పండి, ఇప్పుడు ఏదైతే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం అయితే జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI 171 విమానం అయితే కూలిపోయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఈ ప్రమాదం జరగడం, అంటే 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడం అయితే మనం చూస్తున్నాము. రాజమౌళి చెప్పండి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గ్రేసీ, మొత్తం మీద ఏదైతే అహ్మదాబాద్కు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల లోపలనే 635 మీటర్ల ఎత్తులో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే 600 మీటర్ల ఎత్తులో ప్రయాణించే విమానం ఒక్కసారిగా సిగ్నల్స్ కట్ అవ్వడం చేత
అక్కడ టేక్ ఆఫ్ అయ్యి పోయిన వెంబడే సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఇక దానికి సంబంధించి సిగ్నల్స్ ఏవి రాలేదు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కిందికి మొత్తం మీద కిందికి ల్యాండ్ అయింది. కిందికి ల్యాండ్ అవుతుంది ఒక చెట్టుకు, అంటే లెఫ్ట్కు సంబంధించి, అంటే విమానానికి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక ఫ్యాన్ చెట్టుకు తగిలింది. ఆ నేపథ్యంలోనే అక్కడే ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించిన బిల్డింగ్స్ లోపల వెంబడి చొచ్చుకొని పోయి అక్కడ ఏదైతే ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అహ్మదాబాద్ నుంచి వెళ్ళి నేరుగా లండన్కు వెళ్ళవలసిన ఫ్లైట్, ఈ నేపథ్యంలోనే విమానం అయితే మధ్యాహ్నం 12:10 బయలుదేరాల్సిన విమానం ఉంది. ఆ విమానంలోనే సుమారుగా 230 మంది ప్యాసింజర్ లిస్టు ఉంది. 230 మంది ప్యాసింజర్ లిస్టులో 12 మంది మాత్రం విమానంలో ప్రయాణం చేసే ఎవరైతే ఆ విమానం లోపల ప్రయాణికులకు అన్ని అందించడానికి ఉన్నటువంటి ప్యాసింజర్కు సేవలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏదైతే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టుగా ఉన్నారు. అంటే ఈ 12 మంది తోటి 230 అంటే 242 మంది ఉన్నారు. ఈ 242 మందిలో గుజరాత్ మాజీ సీఎం కూడా ఈ దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా అయితే లండన్లో ఉన్న తన కూతుర్ని చూడడానికి తాను ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. 12:10 తాను వచ్చేన్నట్టుగా కూడా అక్కడ తన సన్నిహితులు చెప్తున్నారు. ఏదైతే మొత్తం మీద గుజరాత్ మాజీ సీఎం అంటే ఏదైతే 1996 నుంచి కూడా ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 2016 నుంచి వెళ్ళి 2021 వరకు కూడా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను వాళ్ళ కూతుర్ని లండన్లో ఉన్న కూతుర్ని చూడడానికి కూడా టికెట్ బుక్ చేసుకున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అందరూ ప్యాసింజర్లు తమతో పాటే వెళ్ళారు. కానీ ఆ రన్వే పైన ఏదైతే విమానం ఒక్కసారిగా టేకాఫ్ తీసుకొని సుమారుగా 635 అడుగుల ఎత్తు దూరం వరకు వెళ్ళింది. ఏకనంగా ఒక సాంకేతిక లోపంతో ఒక్కసారిగా సిగ్నల్స్ అన్ని కూడా కట్ అయ్యాయని చెప్తున్నారు. ఈ కట్ అయిన నేపథ్యంలోనే ఆ విమానం ఎటెళ్తుంది కూడా వారికి అంచనాకు దొరకలేదు. ఒక్కసారిగా హుటాహుటిన అందరూ కూడా అధికారులు కూడా హుటాహుటిన ఒక్కసారిగా దాన్ని మానిటర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందికి ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే ఒక చెట్టుకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చెట్టుకు తగిలింది. ఆ తగిలిన నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ల పైకి దూసుకెళ్ళడం జరిగింది. బిల్డింగ్ లోపల సుమారుగా అక్కడ ఒక 8 బిల్డింగ్స్ ఉంటాయి. ఆ 8 బిల్డింగ్ లోపల వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే అహ్మదాబాద్ నుంచి వెళ్ళి లండన్ వెళ్తున్నటువంటి విమానం భారీగా ఇంధనం కూడా ఉంది. ఆ ఇంధనం ఒక్కసారిగా అంటే చాలా ఇంధనం ఉన్నది. ఆ నేపథ్యంలో సుమారుగా ఆ ఇంధనానికి 2 నిమిషాల లోపలనే ఒక వ్యక్తిని సజీవ దహనం చేయొచ్చు. అలాంటి ఇంధనం పరికరాలు అంటే అంత పవర్ఫుల్ ఇంధనం అన్నట్టు ఆ విమానాలకు వాడేది. ఈ నేపథ్యంలోనూ బోయింగ్ 171 అంటే ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానం ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దొరికింది. అయితే ఏదైతే మాజీ సీఎం గుజరాత్ మాజీ సీఎం ఉన్నాడో ఆయన పూర్తి పేరు విజయ్ రామ్నిక్ లాల్ భాయ్ రూపాని అతని పేరు, అంటే పూర్తి పేరు. ఇతను రాయ్ భాయ్కి సంబంధించిన ఇతని పూర్తి పేరు. అయితే ఇతను తన కూతురు చూడడానికి కూడా ఈరోజు మధ్యాహ్నం 12:10 టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. కానీ విధి పరిస్థితుల వల్ల అతను ఈ ఫ్లైట్లో ఉన్నాడా లేదో అనేది మాత్రం కొంత నిర్ధారణకు రాలేదు. అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, లేకుంటే సన్నిహితులు కావచ్చు, వారికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నాడు ఈ ఫ్లైట్లో అనేది చెప్తున్నారు. కానీ అది నిజం ఎంతవరకు అనేది మాత్రం కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మాజీ సీఎం 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి భారీగా మంత్రులు కూడా అంటే కేంద్ర మంత్రులు కూడా చేరుకోవడం జరిగింది. విమానయాన శాఖ మంత్రి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదం ఎలా జరిగింది, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే 242 మంది మృత్యువాత పడడానికి కారణాలు ఏముంటాయి, ఎందులో ఎవరైనా బతికే ఆశకారం ఏమైనా ఉందా, అసలు విషయం ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే అక్కడికి బృందాలు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 12 అంటే సుమారుగా 12 ఫైర్ ఇంజన్లు ఆ దరిదాపుల్లో 25 ఫైర్ ఇంజన్లు కూడా చుట్టుపక్కల మోహరించాయి. ఇప్పటికీ ఆ బిల్డింగ్ పైన కూడా కొంత ఇంధనం పడ్డట్టుగా ఆ బిల్డింగ్లకు కూడా ఆల్రెడీ ఫైర్ ఇంజన్ స్టార్ట్ అయ్యి నీళ్లు కొడుతున్న నేపథ్యం ఉంది. మొత్తం మీద 242 మంది మృత్యువాత పడడానికి అసలు కారణాలు ఏముంటాయి. అప్పటికే ఆ విమానం యొక్క సర్వీస్ కూడా అంటే గత 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ సేవలు అందిస్తుంది. ఏదైతే లాంగ్ జర్నీ చేయడానికి లండన్ టు అహ్మదాబాద్కు అంటే చేయడానికి 11 సంవత్సరాలుగా ఆ విమానం సర్వీస్ నడుస్తుందని చెప్తున్నారు. ఆ విమానం యొక్క
ఆ సర్వీస్ కూడా 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటున్నారు. అంటే ఆ పరికరాలు ఏమైనా ఖరాబ్ అయ్యాయా లేదంటే సాంకేతిక లోపమా అనేది కూడా నిపుణులు దాన్ని తేల్చడానికి ఉన్నారు. మొత్తం మీద ఘోర ప్రమాదం, అంటే ఈ సంవత్సరంలో ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు. 2025 సంవత్సరంలో గుజరాత్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం మాత్రం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, అందులో 242 మంది మృత్యువాత పడడం అనేది మాత్రం సంచలనమైనది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒక్కసారిగా అవక్కయ్యాయి. ఎందుకంటే అందరు సుఖశబ్దాలు ఉన్నారు. 242 మంది ఇటు ప్యాసింజర్తో పాటు అటు అధికారులు కూడా ఉన్నారు, దాంట్లో కొంతమంది అని చెప్తున్నారు. ఇటు ఏదైతే ఎంప్లాయీస్తో పాటు అంటే టేకప్ తీసుకున్న నేపథ్యంలోనే 5 నిమిషాల మధ్యలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే మాత్రం చాలా బాధాకరమని చెప్పొచ్చు. 242 మంది మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ రన్వేకి సంబంధించి ఒక్కసారిగా టేకప్ తీసుకున్న తర్వాత 5 నిమిషాలలో ఒక్కసారిగా 635 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరి ఒక్కసారిగా కిందికి వాలిపోవడం, అదే విధంగా లెఫ్ట్ సైడ్ ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ చెట్టుకు తాకడం, కిందికి దిగిన తర్వాత అక్కడ నుండి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఒక్కసారిగా బిల్డింగ్కు తాకడం అలాంటివి జరిగాయి. ఆ ఇంధనం 2 రెక్కల్లో ఇంధనం ఉండే నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో తానాములకల మొత్తం మీద చిల్లరగా పడి ఉంటాయి. ఆ విమానం అనేది ఒక బాడీ షేప్లో లేకుండా విమానం అనేది ఏర్పాటు చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా విభజించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఫైర్ ఇంజన్లు వెళ్ళి మంటలు ఆర్పుతున్న పరిస్థితి ఏర్పడ్డది. కానీ 242 మంది మృత్యువాదపడడం ఇది ఘోరంగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులకు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో 242 మంది ప్రయాణించే ఆ బోయింగ్ 171 అనే విమానం ఈ ప్రమాదానికి గురి కావడం మాత్రం శోచనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే శోక సముద్రంలో వారి కుటుంబీకులు ఉన్నారు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైనా క్షతగాత్రులు ఉన్నా కానీ వారిని అందరినీ కూడా బాడీలని ఒక్కొక్కటిగా హాస్పిటల్ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా చూస్తే మాత్రం ఏదైనా ఒకసారి 242 మంది మృత్యువాత పడ్డంటే ఇది పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదానికి కారణాలు కూడా మొత్తం మీద ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మొత్తం మీద సీరియస్గా తీసుకుంటుంది. అసలు ఈ టేకప్కు సంబంధించి అసలు ఎలా మిస్సింగ్ అయింది, అసలు సిగ్నల్ కట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం 242 మంది ప్రాణాలు బలి ఉన్నటువంటి నేపథ్యంలో 11 సంవత్సరాలుగా ఈ యొక్క సర్వీసులు అందిస్తున్నటువంటి విమానాన్ని పరికరాలు ఏ విధంగా ఉన్నాయని చెక్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ వరకు ఆ ల్యాండ్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి రన్ అడ్డర్లో కావచ్చు, లేకుంటే వారికి సంబంధించినటువంటి ఆ రన్వేలో కావచ్చు, ఏమన్నా పరికరాలకు సంబంధించి ఏమైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళకి అలారం వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి మానిటర్ చేయడానికి ప్రతి ఒక్క సీసీ కెమెరా అక్కడ ఉంటాయి. కాబట్టి వారందరికీ కూడా మొత్తం మీద కాక్రూమ్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి పరికరాలు ఖరాబ్ అయ్యాయి, అసలు ఈ 242 ప్రాణాలను పోగొట్టుకోవడానికి ఈ ఫ్లైట్లో ఎలాంటి సాంకేతికం ఉంది అనేది సాంకేతిక నిపుణులను కూడా దీనికి జోడిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తం మీద ఏదైతే 242 మంది మృత్యువాత పడడానికి మాత్రం కారణమైన ఈ విమానం పరికరాలను కూడా వాళ్ళు టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కొక్కరిని కూడా అంటే బాడీలను కావచ్చు, లేకపోతే మృత్యువాత పడ్డ కొంతమందిని కూడా హాస్పిటల్ తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలాట్ అయ్యి అక్కడికి అధికారులను కూడా పంపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, అంటే చీఫ్ పైలట్ కానీ కో పైలట్ కానీ వీరిరువురికి కూడా అపారమైన అనుభవం ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులుగానే మనకు తెలుస్తోంది. మరి వాళ్ళ అజాగ్రత్త లేక సాంకేతిక లోపమా? ఎయిర్ ఇండియా దీన్ని ఎలా వివరిస్తోంది? గ్రేసి ఎయిర్ ఇండియాకి సంబంధించి అది 11 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా రన్ చేస్తూ అంటే దాన్ని వాడుతూ ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఆ ప్యాసింజర్ ఎక్కించుకొని మరో ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడ టేకాఫ్ అయ్యి అంటే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆ విమానాన్ని అందరూ ప్యాసింజర్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అంటే మెకానిక్లు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టెక్నీషియన్స్ కూడా అన్ని చెక్ చేస్తూ ఉంటారు. టైర్లు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫ్యాన్లు ఎలా ఉన్నాయి, దానికి టేకాఫ్ తీసుకోవడానికి ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయి, దాని రెక్కలు ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇది గత 11 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేస్తుంది. అంటే 11 సంవత్సరాల అంత దూర ప్రయాణం లండన్ టు అహ్మదాబాద్ అంటే ఇటు వస్తున్న సమయంలోనే ఈ 242 మంది కూడా దాంట్లో ప్రయాణిస్తారు. ఎప్పటికీ కూడా అది సీట్ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కానీ 230 మంది ప్రయాణికులకు మాత్రం ఈరోజు బుక్ అయ్యారని చేస్తున్నారు. 230 మందిలో కూడా మాజీ సీఎం కూడా బీజేపీ మాజీ సీఎం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ లోపం ఎవరిది అనేది మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ కనిపెట్టడానికి అధికారులను కూడా నియమించినట్టుగా మనకు తెలుస్తుంది గ్రేసీ.
రైట్ రాజమౌళి, అంటే అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన 5 నిమిషాలకే అయితే ఈ ప్రమాదం జరిగింది. మరి మేడే ఉన్న సమాచారం తర్వాత ఏటీసీతో విమాన సంబంధాలు అయితే కోల్పోయినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందంటారా? అలాంటి ఉగ్ర కుట్రలు అనేటివి మాత్రం లేదు. ఎందుకంటే ఏటీసీ రన్ ఆర్డర్ నుంచి వెళ్ళి ఒక్కసారిగా సిగ్నల్ తెగిపోవడం జరిగింది. ఈ సిగ్నల్ తెగిపోయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా రన్ ఆర్డర్, అంటే ఎక్కడైతే విమానం టేకాఫ్ అయిందో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే, అంటే 4 నుంచి 5 నిమిషాల వ్యవధిలోనే అది 635 మీటర్ల ఎత్తులోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే సిగ్నల్ మాత్రం కట్ అయిపోయాది అనేది చెప్తున్నారు. ఈ సిగ్నల్ కట్ అయిన నేపథ్యంలో అధికారులు కూడా అంతా అలర్ట్ అయ్యారు. అధికారులు అలర్ట్ అయ్యి అసలు ఆ సిగ్నల్ ఎందుకు తెగిపోయింది అనేది, సిగ్నల్ ఎందుకు కట్ అయింది అనేది చెప్పేసి అక్కడ అనుకునే సమయం లోపల ఈ దుర్ఘటన జరిగింది అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉగ్రదాడిగా అంటే అలాంటివి మాత్రం ఏం లేవని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే నిపుణులు కూడా ఒక నిపుణుల కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ కూడా దాన్ని చర్చిస్తుంది. అసలు ఏమై ఉంటాయి, సాంకేతిక లోపాలు ఏమై ఉంటాయి, ఏటీసీ నుంచి సిగ్నల్ ఎందుకు కట్ అయింది అనేది మాత్రం దానిపై చర్చిస్తున్న నేపథ్యం ఉంది గ్రేసీ. రైట్ రాజమౌళి, అయితే ఈ ఘటనపై సీఎంలు కానీ పిఎంలు కానీ అందరూ కూడా స్పందించడం మనం చూస్తున్నాం, ముఖ్య నేతలు. అయితే ఇక ప్రభుత్వాలు ఇక్కడ గాయపడిన వారిని కానీ క్షతగాత్రులైన వారిని కానీ ఎలా ఆదుకోవాలంటారు? తమిళనాడు కావచ్చు, ఒరిస్సా, బెంగాల్ ఇలాంటి పశ్చిమ నుంచి కూడా అంటే అందరు ముఖ్యమంత్రులు దీని మీద అలర్ట్ అయ్యారు. అందరూ కూడా క్షతగాత్రులను పరామర్శించడానికి కొందరు ఫోన్ల ద్వారా కూడా వారి సన్నిహితులకు కావచ్చు, లేదా సానుభూతులకు కావచ్చు, లేకుంటే అధికారులకు కావచ్చు ఇలా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రులతో పాటు మా ప్రధానమంత్రి కావచ్చు, లేకుంటే మిగతా అందరూ కూడా పరామర్శించిన నేపథ్యం ఉంది. ఎలా జరిగింది అనేది తెలుసుకుంటున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఒక అధికారుల బృందాన్ని కూడా నియమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు 242 మంది మృత్యువాత పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, అసలు ఎందుకు ఏటీసీ నుంచి సిగ్నల్ కట్ అయింది, అసలు విమాన పరికరాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు చేశారనేది మానిటరీగా అంటే ప్రతి ఒక్కటి అంటే ఎవరెవరు చెక్ చేశారని సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే 242 మంది మృత్యువాత పడాలంటే పెద్ద విషయం. ఎందుకంటే విమానం ఎక్కాలంటే భయం అనే నేపథ్యంలో ఉన్న నేపథ్యం కాబట్టి ఆ భయభ్రాంతులకు గురవుతారు ఇంకో ప్యాసింజర్ కాబట్టి దాన్ని ఎలా అధిగమించాలి, అసలు ఎలా పునరుద్ధరించాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎవరు కూడా భయపడవలసిన ఆందోళన లేదు. ఎందుకంటే దాని 11 సంవత్సరాలుగా అది సర్వీసులు అందిస్తున్న నేపథ్యంలో అది ఎందుకు ఇలా జరిగిందనే మీద నిపుణుల కమిటీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గ్రేసీ. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.